ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ ఏంటో తెలుసుకుందాం. మనోజ్, రోహిణి మేడ మీద నుంచి కిందికి దిగి వస్తారు. మనోజ్కి బాగా ఆకలియడంతో మనోజ్ అంటాడు, ఏంటి ఇంకా వంట చేయలేదని అంటాడు. దానికి మనోజ్ వాళ్ళ నాన్న, ఏంట్రా ఆకలికి ఆగలేవా అని అడుగుతాడు. దేనికి నువ్వు ఆగలేవు, పని చేసే వాళ్ళని మాత్రం ఏదో ఒకటి అంటావు అని అంటాడు. ఇంకా ఎప్పుడు ఉద్యోగం చేస్తావు, ఎన్నాళ్ళకి నువ్వు సంపాదిస్తావు అని అడుగుతాడు. దానికి రోహిణి, మావి అడుగుతున్నారుగా చెప్పు అని అంటుంది. నిన్నేరా, ఎప్పుడు ఉద్యోగం చూసుకుంటావు, సమాధానం చెప్పు అంటాడు మనోజ్ వాళ్ళ నాన్న. దానికి మనోజ్, కెనడా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను నాన్న అని అంటాడు. ఇంతలో బాలు ఎంట్రీ ఇస్తాడు. కడతాడు నాన్న, వాడికేం తక్కువ, దానికి లక్షలు ఇవ్వడానికి మనోజ్ వాళ్ళ మావయ్య ఉన్నాడు కదా, ఇస్తాడు కదా అని అంటాడు. ఏంటి పార్లరమ్మ, విమానం ఎక్కి ఆకాశంలో డోర్ తీసుకుని వచ్చిన మీ నాన్న ఇంకెప్పుడు వస్తాడు, 14 లక్షలు ఎప్పుడు ఇస్తాడు అని అంటాడు బాలు. నాన్న, ఎవరైనా ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తాడు, కానీ వీళ్ళ కెనడా బాసు ముందే జీతం ఇచ్చి తర్వాత ఉద్యోగం ఇస్తాడంట. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని అంటాడు బాలు. దానికి మనోజ్, ఇది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది అని అంటాడు. అవునరా, నేను కష్టపడి పని చేసుకుని తింటున్నాను, నువ్వు ఇంట్లో ఏం పని చేయకుండా తింటున్నావు అని అంటాడు బాలు. ఏవెప్పుడు జరగాలో అవి ఎప్పుడు జరుగుతాయి అంటాడు మనోజ్. బాలు అంటాడు, కనీసం నువ్వు పార్లర్లో పల్లీలు అమ్ముకొనైనా బతకరా, మనిషికి విలువైనా ఉంటుంది అని అంటాడు బాలు. ఇంతలో మీనా వచ్చి, మావయ్య భోజనం అయ్యింది, భోజనం రెడీగా ఉంది, రండి మావయ్య తిందురని పిలుస్తాడు. బాలు ఏమో వెటకారంగా, బెండకాయ కూరలో నువ్వు పల్లీలు వేసావా, పల్లీలు లేకపోతే పార్కుకి వెళ్ళు, లేకపోతే ఏ షాప్లోనో చూడు, పల్లీలే ముఖ్యం అని అంటాడు వెటకారంగా. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం చేయడానికి ఉంటారు. ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఏంటి కారణం, అమ్మ లేదు, శబ్దవతి ఏది నాన్న అని అంటాడు బాలు. ఇప్పటి వరకు నేను రవిని విడిచిలేను, రవి ఇంటికి వస్తేనే నేను అన్నం తింటాను, లేకపోతే నేను తినను అంటుంది ప్రభావతి. దానికి మీనా అంటుంది, వచ్చి తినండి అత్తయ్య అని అంటుంది. రవి వస్తాడు, మీరు తినండి అత్తయ్య అని అంటుంది. దానికి ఎంతైనా సరే నేను తినను అంటుంది ప్రభావతి. అత్తయ్య, మీరు ఆకలికి ఆగలేరు, రవి వస్తాడు, రాకుండా ఎక్కడికి పోతాడు, మీరు వచ్చి తినండి అత్తయ్య అంటుంది మీనా. మా అమ్మ భయం ఆ రవిగాడు రాలేదని కాదు, ఆ డబ్బున్న కోడలు వస్తుందో రాదో అని అంటున్నాడు బాలు. రే, నువ్వు మాట్లాడకు, అసలు నీ వల్లని పచ్చని సంసారం ముక్కలైపోయినట్టుంది, నువ్వు మాట్లాడుకో అంటుంది ప్రభావతి కోపంగా. వాళ్ళ నాన్న ప్రభాదేవిని, వచ్చి భోంచే అని అంటుంది. నాకేం వద్దు, మీరే తినండి, కడుపు నిండా తినండి అంటుంది. దానికి బాలు వాళ్ళ నాన్న అంటాడు, నిండి ఇంట్లో ఒక మనిషి పస్తులుంటే నేను ఎలా తింటాను, నేను కూడా తినను అంటాడు బాలు వాళ్ళ నాన్న. వచ్చి కూర్చో అమ్మా, నీ వల్ల నాన్న కూడా తినట్లేదు అంటాడు బాలు. నువ్వు తింటున్నావు కదా, తిను అంటుంది ప్రభావతి. నేనేం తింటున్నాను, కడుపుకు అన్నమే తింటున్నాను, వీళ్ళగా పల్లీలు తినట్లేదు కదా అని అంటాడు బాలు. మనోజ్ ఏమో, రోహిణి నువ్వు నాకు వడ్డించు అంటుంది. అత్తయ్య తినకుండా మనం ఎలా తింటామండి అంటుంది రోహిణి. అన్న, నేను వెళ్ళి రవితో మాట్లాడాను అని అంటాడు బాలు. దానికి బాలు వాళ్ళ నాన్న, నువ్వు వెళ్ళి సురేంద్ర ఇంటికి వెళ్ళి మాట్లాడావా అని అంటాడు. లేదు నాన్న, అక్కడ ఉండట్లేదు, రవి అక్కడ ఉండడం లేదు అని అంటాడు బాలు. వాడితో పనిచేస్తే వర్కర్ రూమ్లో ఉంటున్నాడు అంటాడు బాలు. అయ్యయ్యో, నా కొడుకు ఇల్లు వాకిలి లేని వాళ్ళగా ఎక్కడెక్కడో ఉంటున్నాడా అంటుంది ప్రభావతి. కంగారు పడకు, వాడు శృతితో మాట్లాడి ఇంటికి తీసుకువస్తానన్నాడు బాలు అంటాడు. అందరూ భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. ఏవండి, అత్తయ్య భోజనం చేసేలాగా ఏదైనా చెయ్యండి, పాపం మావయ్య అత్తయ్య తింటే కానీ తినడు, మావయ్య టాబ్లెట్ వేసుకోవాలి కదండి అంటుంది మీనా. శృతి ఫుడ్ ఆర్డర్ చేసింది రవి తన స్టూడియోకి తీసుకొని వస్తాడు. ఏంటి, మీ హోటల్లో ఎవరు ఫుడ్ ఆర్డర్ చేసినా నువ్వే తీసుకుని వస్తావా అని అంటుంది శృతి. నేను తీసుకురావాలని నువ్వు ఫుడ్ ఆర్డర్ చేస్తావని నాకు తెలుసులే అని అంటాడు రవి. రవి ఫుడ్ తీసి సర్వ్ చేయబోతాడు. ఒక ప్లేట్ తీసుకుంటే దానికి శృతి ఇంకో ప్లేట్ కూడా తీస్తుంది. దానికి రవి అంటాడు, 2 ప్లేట్లు ఎందుకని అంటాడు. నువ్వు తినలేదని నాకు తెలుసులే, మన ఇద్దరం తిందామని అంటుంది శృతి. భార్యాభర్తల గొడవల్లో కూడా ఇంత ప్రేమ ఉంటుందా, అది నాకు ఇప్పుడే తెలిసింది అని అంటాడు రవి. ప్రేమ ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవాలి అంతే అని అంటాడు శృతి. మీ అన్నయ్యని పిలిస్తే ఇంటికి వెళ్ళాలనిపించలేదా అని అంటుంది శృతి.
నువ్వు లేకుండా రానని చెప్పాను అంటాడు రవి. బాలు ఇంటికి వస్తాడు. పాప అందరూ ఆకలితో మలమలా మాడిపోయి శోషొచ్చి పడిపోయినట్టున్నారు అని అంటాడు బాలు. బాలు విజిల్ వేస్తూ అందరినీ కిందకి పిలుస్తాడు. వాళ్ళమ్మ ప్రభావతి కోపంగా ఆపరా ఆపు అని అంటుంది. దానికి బాలు అంటాడు, మరి నువ్వు గంటకి కొడుకు కొడలు కింద పడుకున్నప్పుడు నువ్వు గంటకి విజిలేస్తూ వస్తావు కదా, అప్పుడు మాకెలా ఉంటుందమ్మా అని అంటాడు బాలు. అయినా ఎందుకు ఊద్దాం అంటుంది ప్రభావతి. మీరంతా పస్తులతో ఉన్నారని మలామలా మాడిపోతున్నారని ఒక మాస్టర్ బహుమతి తీసుకువచ్చానని అంటాడు బాలు. ఆయన ఏం తెచ్చానో చూడండి అంటుంది. అందరూ ఏం తినలేదని అందరికీ బిర్యానీ తీసుకొచ్చాను అని అంటాడు బాలు. నాకేం వద్దు, మీరు కావాలంటే తినండి అంటుంది ప్రభావతి. ఏంటి మాకంతా ఇంత ఆకలిగా ఉంది, నీకు ఆకలి లేదా అంటాడు బాలు వాళ్ళ నాన్న. ఎందుకు లేదు, కడుపు తీపికి కడుపులో ఆకలి కూడా తేడా ఉంది అని అంటుంది ప్రభావతి. ఏంటత్తయ్య ఈ పంతాలు, ముందు తిని తర్వాత తీరిగ్గా గొడవ పడుదురు కానీ అంటుంది మీనా. ఏంటి నీకు నేను గొడవ పడేదనిలా కనిపిస్తున్నానా అంటుంది ప్రభావతి. అబ్బే నువ్వు అసలు ఏం గొడవ పడవమ్మా, ప్రతిదానికి ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తావు అని అంటాడు బాలు వెటకారంగా. అందరం తిని తర్వాత వెళ్ళి రవి మామను వెళ్ళి తందాం అని అంటాడు. దానికి ప్రభావతి అంటుంది, చూసావా మళ్ళీ ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్నాడు అని అంటుంది. వాడెప్పుడు పెద్ద మనిషి అయ్యాడు, చాప మీద ఎప్పుడు కూర్చోబెట్టాడు అని అంటాడు బాలు. రండి తిందాం రండి అని అంటాడు బాలు వాళ్ళ నాన్న. ఇంకా ప్రభావతి తినడానికి రాకపోయేసరికి అంటుంది, ప్రభావతి తింటేనే అందరం తింటారు అని అంటుంది మీనా. ఎవరు తినడానికి రాకపోయేసరికి ఓకే మీరెవరూ తినరు కదా, నేను వెళ్ళి చెత్తబుట్లో పడేస్తాను అని అంటాడు బాలు. వద్దురా పడేకరా అని అంటాడు మనోజ్. రే మా నోట్లో మట్టి కొట్టమాకరా అని అంటాడు మనోజ్. లక్షలు కొట్టేసి మా నోట్లో మట్టి కొట్టావు కదరా బాలు అని అంటాడు బాలు. అసలే బిర్యానీ అయినా బాగా ఆకలిగా ఉంది అని అంటాడు మనోజ్. చూడమ్మా వాడు ఆకలికి ఆగలేడు కదమ్మా, రామ్మా తిందామంటాడు బాలు. కావాలంటే వాడికి నా చేత్తో తినిపిస్తాను కానీ నేను మాత్రం తినను అంటుంది ప్రభావతి. సరే అయితే ఇంకా దాచిపెట్టి లాభం లేదు, నేను అసలు విషయం చెప్పేస్తాను. అసలు విషయమా ఏంటండి అంటుంది మీనా. ఆ బిర్యానీ నేను కొనలేదు, ఏ ఫంక్షన్లను ఎత్తుకొచ్చావా అని అంటాడు మనోజ్. ఎంత రిచ్ అయినా సరే ఫంక్షన్లో బిర్యానీ బకెట్తో పెట్టర్రా అని అంటాడు బాలు. అమ్మ అన్నం తినడం లేదని చెప్తే రవిగాడు బాధపడి కష్టపడి అమ్మ కోసం ఈ బిర్యానీ చేశాడు అని అంటుంది మీనా. నీతో ఎందుకు పంపించాలి, వాడే తీసుకురావచ్చు కదా అని అంటుంది ప్రభావతి. అంత ప్రేమన్న వాడైతే వాడే రావాలి అని అంటుంది. వాడు వచ్చే టైంకి వాడు వస్తాడులేవి, నీ మీద నా మీద ప్రేమ లేకనా వాడు రానిది, వాడు తన భార్యని తీసుకుని వస్తాడులే, నువ్వు ముందు వచ్చి తిను అంటాడు బాలు వాళ్ళ నాన్న. నేను తినను, నాకేం వద్దు అని అంటుంది ప్రభావతి. సర్లే నాన్న మనం తినేసి అమ్మ కూడా తినిందని చెప్పేద్దాంలే అంటాడు బాలు. లేదంటే ఇంత కష్టపడి చేస్తే అమ్మ తినలేదని వాడు ఫీల్ అవుతాడు అని అంటాడు బాలు. ఏంటి తినేది, వాడు నా కోసం చేస్తే మీరు తింటారా అని అంటుంది ప్రభావతి. నేను కడుపు మార్చుకుంటే వాడి మీద ప్రేమ ఉందని తెలియాలంటే నేను తినాల్సిందే, వాడి కష్టానికి న్యాయం చేయాల్సిందే, తప్పుకోండి అని తినడానికి వెళ్తుంది ప్రభావతి. ప్రభావతి భోజనం చేస్తూ రోహిణి మీ నాన్న ఎక్కడ ఇంకా రాలేదు అని అడుగుతుంది. దానికి రోహిణి తడబడుతుంది. బాలు అంటాడు, ఎందుకమ్మా తినేటప్పుడు కూడా తిను, తర్వాత ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదామని అంటాడు. అలాగే ఆ సంగతి తిన్నాక మాట్లాడదామని అంటుంది ప్రభావతి. ఒరేయ్ నేను తినడాన్ని ఫోన్లో వీడియో తీసి రవిగడికి పంపించరా అని అంటుంది ప్రభావతి బాలుతో. ప్రభావతి రోహిణి రూమ్కు వస్తుంది. తిన్నదంతా బాగా అరిగిందా అని అంటుంది. ఏ అత్తయ్య మీకు అరగలేదా అంటుంది రోహిణి. ఏంటి ఏమన్నావు అంటుంది ప్రభావతి. అంటే మీకు బిర్యానీ అరగదు కదా అత్తయ్య అంటుంది రోహిణి. నా సంగతి పక్కన పెట్టు, ప్రశాంతంగా పడుకున్నట్టున్నావు, పార్లర్ ఇంకొకరికి అమ్మేసావు కదా, పేరు కూడా మార్చేసావు కదా, ఇంకా జీతానికి పనిచేసేటప్పుడు ఎప్పుడు వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి, ఒకే గదిలో ఉంటున్నారు కదా, మనోజ్ గడి గాలి నీకు సోకినట్టుంది, పని దొంగలయ్యారు ఇద్దరు అని అంటుంది ప్రభావతి. ఏమైంది అత్తయ్య, ఏది మీ నాన్న, అతను ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలో గెద్దలా తిరుగుతూనే ఉందా అంటుంది ప్రభావతి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.